హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అసలు సిసలైన పుదీనా పచ్చడి. ఈ పుదీనా పచ్చడిని ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మీరు దీన్ని బయట పెట్టుకున్నా కూడా ఇది 4-5 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు కూడా మీరు దీన్ని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. టిఫిన్స్లోకైనా రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. పదండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే పుదీనాను తీసుకోవాలండి. నేనైతే ఒక పెద్ద కట్ట పుదీనాను తీసుకొని ఈ విధంగా ఆకులు విడిపించి పెట్టుకున్నానండి. మీకు ఇంకా పర్ఫెక్ట్‌గా చూపించాలంటే చూడండి, ఇది ఒక 2 పిడికిళ్ళు అయితే ఉందండి. చూడండి, ఈ విధంగా పెద్ద 2 పిడికిళ్ళంత పుదీనా అయితే ఉందండి. దీన్నైతే బాగా శుభ్రంగా వాష్ చేయండి. 2, 3 సార్లైనా వాష్ చేయాలండి పుదీనాని. ఈ విధంగా వాష్ చేసుకున్నాక ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు అయితే నువ్వుల్ని వేసుకోవాలండి. నువ్వుల్ని మనం లో ఫ్లేమ్‌లో బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మాడకుండా చూసుకోండి. చూడండి, నువ్వులనేటివి బాగా వేగిపోయాయండి. ఈ విధంగా బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు నువ్వులనేది వేయించుకోవాలి మనము. ఇప్పుడు మనం స్టవ్‌ని ఆఫ్ చేసేసుకొని ఈ నువ్వులనేది మనం పక్కన పెట్టేసుకుందామండి. ఇవి కొద్దిగా చల్లారాలి. ఇప్పుడు మనం ఇదే ప్యాన్‌లోకి ఆయిల్ వేసుకోవాలండి. ఒక 3, 4 టేబుల్ స్పూన్ల వరకైతే ఆయిల్‌ని వేసుకొని ఇందులోకి పావు టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలండి. వీటిని కూడా లో ఫ్లేమ్ పెట్టే ఫ్రై చేసుకోండి. మాడకుండా చూసుకోండి. చూడండి, ఈ మెంతులు, జీలకర్ర అనేది కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక ఎండుమిర్చి, రుచికి సరిపడా పచ్చిమిర్చిని వేసుకోవాలండి. నేనైతే 8-10 వరకు అయితే వేసుకున్నాను. మీకు మీ కారానికి తగినట్లు ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి. కానీ ఈ పుదీనా, చింతపండుకి సరిపడా పచ్చిమిర్చి వేసుకుంటేనే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, పచ్చిమిర్చి అనేది ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం వాష్ చేసి పెట్టుకున్న పుదీనాను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోవాలండి. చింతపండు కూడా మీ పులుపుకి తగినట్లు చూసుకొని వేసుకోండి. కానీ ఈ పుదీనాకి తగ్గ చింతపండు ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు మనం లో ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని ఈ విధంగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పుదీనా అనేది సరిగా వేగకపోతే పచ్చడి అనేది పచ్చివాసన వస్తుందండి. కాబట్టి ఈ విధంగా లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కనీసం ఒక 4-5 నిమిషాలైనా మనం ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లార్చుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వుల్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, నువ్వులనేది ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఇందులోకి పుదీనాను వేసుకోవాలండి. మనం వేయించి పెట్టుకున్న పుదీనా, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకొని ఇందులోకి సరిపడా నీళ్ళని వేసుకోండి. మరీ ఎక్కువగా వేసేయకుండా సరిపడా నీళ్ళని వేసుకొని మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి. దీన్ని మరీ మెత్తగా గ్రైండ్ చేసేయకండి. కొంచెం బరకగానే ఉండాలండి ఈ పచ్చడి అనేది. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, మెత్తగా కాకుండా ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి పోపును అనేది ప్రిపేర్ చేసుకుందాము. ఇందుకోసం స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా ఒక 2 వేసుకొని వేయించాలండి. పోపు మాడకుండా చూసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని పప్పులన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వేయించాలి. చూడండి, పోపు అనేది ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడైతే మనం ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి ఉంది కదండి, దాన్ని అయితే వేసేసుకోవాలి. పచ్చడిని వేసేసుకున్నాక ఇప్పుడు మనం దీన్ని కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఇంకొక 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. లో ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన పర్ఫెక్ట్ పుదీనా పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని బౌల్లోకి తీసేసుకుందామండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన పర్ఫెక్ట్ పుదీనా పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. చూడండి, చూడడానికి కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో.
తినటానికి కూడా ఇది చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. టిఫిన్స్‌లోకైనా, రైస్‌లోకైనా, దేంట్లోకైనా కూడా ఈ పచ్చడి అనేది చాలా చాలా బావుంటుంది. మీరు దీన్ని బయట పెట్టుకున్నా కూడా మీకిది 4, 5 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఇది మీకు 1 వీక్ నుంచి 10 డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ స్టైల్‌లో ఒకసారి ఈ పుదీనా పచ్చడిని ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్‌లో తెలియచేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.